అవును. మీరు ఆ న్యూ ఇయర్ ఎంజాయ్ చేయడానికి బాలి ద్వీపం వెళ్ళాలనుకుంటున్నారా? మార్చి 19న అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట. అంటే మనకు ఉగాది ఎలాగో వాళ్ళకి కూడా న్యూ ఇయర్ అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాడు. అయితే అక్కడ మనలాగా డాన్సులు, విందులు, వినోదాలు ఇట్లాంటివి ఏమీ ఉండవనమాట. మనం ఇక్కడ మార్చి 19న ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకుంటే, బాలిలో అదే మార్చి 19న నేపి అనే కొత్త సంవత్సరం పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు మొత్తం బాలి ద్వీపం అంతా షట్ డౌన్ అయిపోతుందనమాట. వీధుల్లో ఎవ్వరూ తిరగరు, కరెంటు ఉండదు, ఇంటర్నెట్ ఉండదు. ఈవెన్ బాలి ఎయిర్పోర్ట్ కూడా క్లోజ్ చేసేస్తారు. టూరిస్టులు కూడా ఇండోర్‌లోనే ఉండాలి. అలా ఎందుకు అనుకుంటున్నారా? వాళ్ళ కొత్త సంవత్సరం అలాగే జరుపుకుంటారు. మార్చి 19న ఉదయం 6 గంటల నుండి మరునాడు మార్చి 20న ఉదయం 6 గంటల వరకు ఈ సెలబ్రేషన్స్ ఉంటాయి. అంటే ఈ నిశ్శబ్దాన్ని వాళ్ళు పాటిస్తారనమాట. అన్నీ మూసివేయబడతాయి. బాలి ద్వీపం మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. ఎక్కడ చూసినా సైలెంట్‌గా ఉంటుంది. బహుశా ప్రపంచం మొత్తం మీద న్యూ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకునే దేశం బాలి ఒక్కటే అనమాట. మరి ఏ దేశము కొత్త సంవత్సరాన్ని ఇలా జరుపుకోదు. నేపీకి ఒకరోజు ముందు అంటే నేపీ ఈవ్ అంటారు. బాలిలో ఆ రోజు మాత్రం అస్సలైన సందడి మొదలవుతుంది. దీనిని గురుప్ అని అంటారు. ఊర్లోని యువకులంతా కలిసి ఓగో ఓగో అనే భారీ రాక్షస విగ్రహాలను తయారు చేస్తారు. ఇవి మనలోని చెడు ఆలోచనలకు ప్రతీకలన్నమాట. రాత్రిపూట ఈ విగ్రహాలతో పెద్ద ఊరేగింపు తీసి చివరికి వాటిని తగలబెడతారు. దీని అర్థం ఏంటంటే మనలోని చెడును అంతం చేసి కొత్త ఏడాదిని ప్రశాంతంగా మొదలుపెట్టడం. అంటే మనము హోలీ రోజు కామదహనం చేస్తాం కదా, అది కూడా మనకు ఇలానే అనిపిస్తుందన్నమాట. ఇక అసలైన రోజు నేపి అంటే కొత్త సంవత్సరం. ఉదయం 6 గంటల నుంచి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు బాలి మొత్తం లాక్డౌన్లో ఉంటుంది. దీనికి 4 ప్రధాన నియమాలు ఉంటాయి. ఒకటేంటంటే నిప్పు రాజేయకూడదు, అంటే వంట చేయకూడదు, లైట్లు వేయకూడదు, పనులు అసలు ఏమీ చేయకూడదు, బయట తిరగకూడదు, వినోదం ఉండకూడదు, అంటే టీవీ ఇంటర్నెట్ అన్నీ బంద్ అన్నమాట. ప్రపంచం ఇలాంటి పండగ బహుశా ఎక్కడా ఉండదేమో. దీని వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆ రోజు భూమి మీదకు వచ్చే దుష్టశక్తులకు బాలి ద్వీపం మొత్తం ఖాళీగా ఉందని, అక్కడ ఎవరూ నివసించడం లేదని నమ్మించి అవి ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలా చేయడమే ఈ నిశ్శబ్దానికి కారణం. ఇది కేవలం మతపరమైన పండుగే కాదు, ప్రకృతికి విశ్రాంతినిచ్చే ఒక గొప్ప మార్గం కూడా. అందుకే ఇందాక టైటిల్లో చెప్పినట్టు మీరు ఆ సమయంలో అంటే మార్చి 19న మాత్రం బాలిలో ఉంటే హోటల్ లోపల మాత్రమే ఉండిపోవాలి. బయట తిరగడానికి వీల్లేదు. ఎయిర్పోర్ట్ కూడా మూసేస్తారు. కానీ ఆ రోజు రాత్రి ఆకాశాన్ని చూస్తే కాలుష్యం లేకపోవడం వల్ల వేల నక్షత్రాలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో మాటల్లో చెప్పలేం. అది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్సే. సో మీరు గనక ఏ పని చేయకుండా నిశ్శబ్దాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మార్చి 19న బాలి వెళ్ళవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది బాలి నేపీ విశేషాలు, అంటే కొత్త సంవత్సరం విశేషాలు. మనం కూడా ఏడాదంతా బిజీగా ఉండకుండా ఇలా ఒక్కరోజైనా సెల్ఫ్ రిఫ్లెక్షన్ కోసం కేటాయిస్తే బాగుంటుంది కదా, ఏమంటారు?